నేను ముఖ్యమంత్రి అయితే నన్ను ఆశపడ్డ తమ్మి అని నిజంగా మా కడియం శ్రీరాన్న గారు ఉన్నాడు. ఏమో నిజంగా దళితుడు ముఖ్యమంత్రి అవుతాడేమని నేను అనుకున్నా గానీ మనవరేడు సార్ నాకు చూస్తుండు తమ్మి నువ్వు ఎన్నడు కావురు అని అనుకుంటున్నట్టుంది తమ్మి. అయితే ఏదైనా కడియం శ్రీరాన్న అయితే అనుకున్నా వేరే తీరే చూస్తారుకే దళితులకు కదా చదువు లేదట, సంస్కారం లేదట, పరిపాలన చేసే పద్ధతి లేదట. అందరిలో పెద్ద దళితుని నేనే దళితుని రా పెద్ద కత్తిని పట్టుకుంటున్నాడు ఈ తరం దళితుడు ఆయన తమ్మి. ఈ దళితులకు చదువు రాదు నేను చెప్తుంటే తింటున్నారా చదువు రాదు వీళ్ళు సన్నాసులు మీరు అట్టే కూర్చోండ్రా బిడ్డ అని రాజయ్య ఉప ముఖ్యమంత్రి చేసిండు. రాయిగా బిడ్డ అరే నువ్వు దొరకల కూర్చుంటావు అని వాడిని 3 నెలలకి కథం పెట్టిండు. అందుకోసం తమ్మి ఏమేం చెప్పిండో కేసీఆర్ చెప్తే తమ్మి అరే బాలల్లో బాగా చూడాలన్నా అన్నారు. మా సూర్యాపేట నియోజకవర్గంలో తమ్మిగా కన్నగట్ల గ్రామం ఉంటది. మనోళ్ళు కూడా వచ్చారు అక్కడి నుంచి రైతులు. అదే దళితులకు 3 ఎకరాల భూమి ఆగస్టు 15వ తారీఖు నాడు ఫోన్ ఇచ్చారు. మా బ్రహ్మాలంగుందరు కేసీఆర్ పరిపాలన అనుకున్నాం. మరి నీ తల కాగితం చేతులు పెట్టారు. పడవారాడు పోగానే కాగితం కూడా పెట్టుకున్నారు. ఆయన ఇచ్చిపోయాను తీసుకుంటూ అంటే ఇది అక్కర్లేని భూమి తమ్మి ఏదో ఇవ్వాలని ఇచ్చినాం దళితులకు తర్వాత చూద్దాంలే అన్నట. ఇది వాస్తవం. ఇది మన వాళ్ళందరూ పెద్దలు వీరేల్ చంద్రశేఖర్ గారు ఉన్నాం. మేమందరం కలిసి పెద్దలు అప్పుడు అధ్యక్షులు వారు మనం కలెక్టర్ కూడా కలిసినాం. నిలదీయడం జరిగింది. చూస్తున్నాం చేస్తున్నాంలే అన్నాడు సారు అలా కూర్చొని. చేసినట్టే ఉన్నది అందుకదే చెప్పకుండానే ఉన్నది కథ అంతా. అందుకోసమే దళితులు మోసం చేయడం జరుగుతున్నది. ఓడతాం ఇంకేం చెప్పినారు కదా బాలల్లో బాగాల్లో బాగోతామన్నా బాగోతామన్నా ముఖ్యమంత్రి చేయలే. 3 ఎకరాల భూమి ఇయ్యలే. రైతులకు ఇచ్చిన రుణమాఫీని అమలు చేయలేదు. ఎవరు చేయలేదు. మన పోలీస్ స్టార్లు 2 డబల్ ఉన్న స్టార్లు త్రిబుల్ అయితే అనుకున్నారు. కమిషనరేట్లు మారినాయట కింది మీద అయినాయట. మన 2007, 2009 వచ్చిన వాళ్ళు సిఐలు అవుతున్నారట. కానీ వీళ్ళు మాత్రం ఎస్ఐలనే మిగిలిపోయారు. వాళ్ళ పరిసరాలు వాళ్ళకేమున్నది. అరే ధర్నా ఇసాంటి చాలా చేయాలరా భయ అని ఇప్పుడు ముందు సైకిల్ చేస్తారు. మేమేం కొట్టం తమ్మి మీరు దంచురా అని చెప్తున్నాం. అందుకోసమే మనం అందరం ఆలోచన చేయాలి. వాళ్ళని కూడా మోసం చేసిండు. దొరవారు తక్కువ అనుకుంటున్నావు ఆ పావదులు అనుకుని అరే నేను అనుకున్నా కదా జిల్లాలు చేస్తా అంటే సిద్దిపేట సూర్యాపేట అనుకున్నా. అరే నీ అమ్మాయి గద్వాలాట జనగామాట సిరిసిల్లాట ఎన్ని అయిపోయినాయి. 31 వచ్చింది. ఇది నిన్న ముందులే అనుకున్నాం. రాత్రి ఆట పావదులు పండుకున్నాడ. పావదులు పండుకుంటే కవితమ్మ గుర్తొచ్చి డాడీ 31 అంటే 3 + 1 = 4 అవుతుంది డాడీ. నీ నెమ్మనేమో 6 కదా అన్నదాట. నీ అమ్మని 6 అనగా ఆ రాత్రి ఈనాడోళ్లకు సాక్షికి నమస్తే తెలంగాణ ఉంది కదా వాళ్ళకి పేపర్లో ఫోన్ చేసి అరే నెంబర్ 4 వస్తుందిరా భయ్ 6 రావాలన్నట. ఏం చేయాలి సార్ అని రాజీవ్ శర్మకి చేసిందట. అరే 3 + 3 = 6 రా బాబు అంటే 33 చేయాల్సిన పరిస్థితి ఉన్నదట. ఇంకా 3 ఉన్నాయట. ఈ 3 ఉంది. 9 నర్సాలు ఏం చేసిండు ఆ పక్కన ఉందట. ఇది సార్ నాకు దేవరకొండ కావాలని చేయాలి. దేవరకొండ కావాలన్నట.
దాని పక్కనే ఉన్న మన సుఖేంద్ర సార్ నిన్న మొన్న అలా పోయింది కదా, ఆయన తెలివి తక్కువ అన్ని మారి ఆడిపోయినోడా. ఆయన హాలు ఏం చేసిండు, ఆయన భాస్కర్ అందరిని పట్టుకున్నాడు, అటు రవీంద్ర అన్నను పట్టుకున్నాడు. ఇదంతా ఉల్టా బ్యాచ్ కదా. మాకు మాత్రం ఎందుకు, మా పక్కన రైలు గేట్ ఉన్నది, రైల్వే స్టేషన్ ఉన్నది, పక్కన ఆంధ్ర రాష్ట్రం ఉన్నది, పక్కన తెలంగాణ రాష్ట్రం ఉన్నది. మిరాలు కూడా ఎందుకు కావద్దని ఈయన మొదలు పెట్టింది. ఇక 33 అవుతుందో, లాస్ట్ చూస్తే 63 అవుతుందో, లాస్ట్ కు పెద్ద మనిషి అంటూ 119 చేయ బ్రహ్మాండం. అంటే ఈ కేసీఆర్ పరిస్థితి ఎట్టుంది అంటే, ఎక్కడ 11వ తారీఖు నాడు సిద్ధంగా ఉండి రిబ్బన్ కట్ చేయాలంటుండు. ఆయన రిబ్బన్ కట్ చేస్తాడో మరి రిబ్బన్ బంద్ అవుతుందో. ఎందుకంటే పరిస్థితి ఏముంది, రోజుకొక ఆయన పోతుండు, రోజుకొక ఆయన చేస్తున్నాడు. ఇవాళ ఉన్న హామీ రేపు గుర్తొచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే సార్ 11 తర్వాత మూత తీస్తాడట. మూత తీసిన తర్వాత మూత తీసి మొదటి లైన్ లో ఉండే పని అవుతుందట. కానీ ఈ పొద్దునాక లైన్ ఉన్నాడు వాడేమనుకుంటాడే, 10ంటికి ఇంటికి వెళ్ళబడుతుంది, చల్ సార్ బంద్ కాదంటున్నాడ. సార్ అప్పటిదాకా ఇక్కడ ఉంటాడు, 10 తర్వాత అక్కడ ఫామ్ హౌస్ పోతాడట. అందుకసే సోదరులారా, మనం అందరం ఆలోచన చేయాలి. రైతులకు ఉదయం 9 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు ఇవ్వాలని ప్రభుత్వం అంటుంది. మనం కూడా అదే అడుగుతున్నాం, నాణ్యమైన కరెంటు ఇయ్యి. నువ్వు ఇచ్చిన రుణమాఫీ ఏందో ఏదో మాట నిలబెట్టుకోకపోతే బిడ్డ నీ భర్తం పట్టేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది. ఖచ్చితంగా ఇలాంటి ఉద్యమాలు ప్రతిరోజు చేస్తాం. రైతు సమస్య కోసం భారతీయ జనతా పార్టీ నాయకత్వం ముందుంటది, రైతుల పక్షాన పోరాడుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మసూదన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న అందరికి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అయిపోకుండా జర మాట్లాడతారు కదా సార్.